కుకింగ్ అంటే మీకు ఇంట్రెస్టా? అయితే మీ ఇంట్రెస్ట్‌కి మా ఫార్ములాస్‌ని యాడ్ చేయాలంటే పక్కనున్న సబ్స్క్రైబ్ నొక్కేసి గంట కొట్టేయండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఫార్ములా 2.0. ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఏంటంటే వేసవిలో మనం బయట చల్లగా తాగే బాదం మిల్క్ని ఇంట్లోనే చాలా ఈజీగా అదే టేస్ట్ వచ్చేలా ఎలా చేసుకోవాలనేది ఈరోజు మనం చూసేద్దాం. ఫస్ట్ ఇక్కడ మనం బాదం మిల్క్ చేసుకోవడం కోసం 20 నుండి 22 బాదం పప్పులను తీసుకోవాలి. ఇప్పుడు ఇవి నిండా మునిగేలా వాటర్ని పోసి కనీసం 4 నుండి 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. మీకు టైం లేదనుకుంటే కనుక 30 నుండి 45 నిమిషాల పాటు వేడి నీళ్ళలో నానబెట్టుకున్నా సరిపోతుంది. 4-5 గంటల తర్వాత చూస్తే బాదం పప్పు బాగా నాని ఉంటుంది. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా పొట్టు తీసుకోవాలి. ఇలా పొట్టు తీసుకున్న వాటిని ఇంకొక బౌల్లోకి వేసుకోవాలి. ఇదే విధంగా మిగిలినన్నిటికీ కూడా పొట్టు తీసేసి కాసేపు పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోకి 1/2 లీటర్ పాలను తీసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టి పాలని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఆలోపు ఇందాక మనం నానబెట్టుకున్న బాదం పప్పులని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని అందులోకి 1/2 కప్పు దాకా పాలని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పాలకి బదులు కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మూత పెట్టేసి వీటిని ఫైన్గా గ్రైండ్ చేసుకొని వద్దాం. ఇక్కడ చూడండి, బాదం పేస్ట్ అనేది ఈ విధంగా ఫైన్గా ఉండాలి. ఏమాత్రం బరకగా ఉన్నా కూడా మనకి బాదం మిల్క్ అనేది అంత బాగా రాదనమాట. సో ఫైన్గా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. ఇందాక మనం మరిగించుకున్న పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోకి తగ్గించి 8 నుండి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మరిగించుకోవాలి. పాలు అడగంటకుండా ఉండాలంటే ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇలా పాలు మరిగిన తర్వాత కాస్త చిక్కగా అవుతాయి. ఇప్పుడు అందులోకి 3 టేబుల్ స్పూన్ల చక్కెరని వేసుకోవాలి. పాలు మరుగుతూ చిక్కబడతాయి కాబట్టి టేస్ట్ కాస్త తీయగా అవుతాయి అన్నమాట. సో మనం చక్కెరని ఎక్కువగా వేసుకోవద్దు. 3 టేబుల్ స్పూన్లు అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు చక్కెర మొత్తాన్ని మిక్స్ చేసుకుంటూ కరిగించుకోవాలి. చక్కెర అంతా కరిగేలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం ఫైన్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు కుంకుమ పువ్వును వేసుకుందాం. కుంకుమ పువ్వు అనేది ఆప్షనల్ మాత్రమే అండి. మంచి కలర్ రావడం కోసం ఇక్కడ నేను కుంకుమ పువ్వు వేస్తున్నాను. ఇలా కడాయి అంచుల్ని స్క్రాప్ చేసుకుంటూ అందులోకి యాడ్ చేసుకోవాలి. ఇదే విధంగా స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి పాలని మళ్ళీ ఒక 8 నుండి 10 నిమిషాల పాటు ఇలా మిక్స్ చేసుకుంటూ మరిగించుకోవాలి. చూడండి, పాలని ఇలా మరిగిస్తూ ఉంటే కాసేపటికి చిక్కబడుతుంటాయి. బాదం పాలు మరీ చిక్కగా అవ్వద్దండి. ఇక నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మరిగించుకొని ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. లేదంటే ఇవి చల్లారిన తర్వాత ఇంకాస్త చిక్కబడతాయి కాబట్టి మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా వాటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇక్కడ చూడండి, చల్లారిన తర్వాత పాలు ఇంకాస్త చిక్కబడ్డాయి కదా. ఇప్పుడు వీటిని 2-3 గంటల పాటు ఫ్రిడ్జ్లో ఉంచేసి ఆ తర్వాత చల్లగా సర్వ్ చేసుకోవడమే. చివరిగా పైన కొద్దిగా కుంకుమ పువ్వుతో డెకరేట్ చేసుకొని ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బాదం మిల్క్ రెడీ అయినట్టే. చూసారుగా, చాలా సింపుల్గా బయట తాగే బాదం మిల్క్ని ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా మీరు కూడా ఇంట్లో దీన్ని ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇప్పుడైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఫార్ములా 2.0.